రాగి అంబలి రెడీ అయిపోయిందండి. మరి ఈ వేసవికాలంలో ఇలా తాగినట్టయితే కనుక చాలా బాగుంటుంది. అలాగే కడుపుకు చల్లదనంతో పాటు మంచి కాల్షియం ఐరన్ ఉందండి. ఇలాగా మనం తయారు చేసుకున్నాం కదా, దీనిలో చక్కగా కొంచెం ఉల్లిపాయలు, కొంచెం హలో నమస్తే, ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? నాదైతే బ్రేక్ఫాస్ట్ అవ్వలేదండి. మరి వేసవకాలం వచ్చేసింది కదా, ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 4-5 రోజుల్లో మండుటి ఎండ. కానీ చల్ల చల్లగా రాగి అంబలి, రాగి జావ చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది కదా. మరి ప్రతిరోజు రాగి అంబలి తాగామంటే కనుకండి హెల్త్కి చాలా మంచిది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, కడుపులో చల్లగా కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో చూపించేస్తాను. మరి వచ్చేసండి మన కిచెన్లోకి. రాగి అంబలి ఎలా చేయాలి? రాగి అంబలి తయారు చేసుకోవడానికి 1/2 కప్పు రాగి పిండి తీసుకొని ఈ బౌల్లో వేసుకుంటున్నానండి. ఒక 5 స్పూన్స్ ఉంటుంది ఈ రాగి పిండి. ఈ రాగి పిండిలో నీళ్ళు వేసుకొని మనం ఇలా కలుపుకోవాలండి. స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా మనం చక్కగా కలిపేసుకొని, ఉండలు లేకుండా చక్కగా మనం ఇలా కలిపేసుకుందాం. ఇలా రాగి పిండిలో మనం వాటర్ వేసుకొని ఇలా చూడండి, ఇలాగా నీళ్ళు వేసుకొని చక్కగా ఇలా చూడండి ఈ కన్సిస్టెన్సీ. ఇలా వాటర్ వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని మనం నైటే మనం నానబెట్టేసుకోవాలండి. నైట్ నానబెట్టేసుకొని మనం పొద్దున్న చేసుకున్నట్టయితే ఫర్మెంటేషన్ అయ్యి చక్కగా పులిసి మనకి శరీరానికి చలవ చేస్తుందండి. ఇది ఇప్పుడు నైట్ చేసుకున్నామండి. పొద్దున్నే మనం రాగి జావ కాసుకుందాం. చూద్దామండి. మనం ముందు రోజుని ఇలాగా పిండి కలుపుకున్నాం కదా, నీళ్ళు వేసుకొని ఇలా పిండి కలుపుకోవడం మూలంగా ఏంటంటే మనకి చక్కగా పులుస్తుందండి. అప్పటికప్పుడు చేసుకునే కన్నా ఇలా చేసుకుంటే చలవ చేస్తుంది కూడాను. ఇప్పుడు మనం రాగి జావ కాసేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగో 1 లీటర్ వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత మనం సాల్ట్ వేసుకుందాం. ఇలా వేసుకొని నీళ్లు మరిగే వరకు వెయిట్ చేద్దామండి. నీళ్లు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం నైట్ మనం పులుసు పెట్టుకున్నాం కదా, ఈ రాగి పిండిని వాటర్లో వేసుకొని మనం ఇలా వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా మనం కలిపేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా కలిపేసుకుందాం. ఈ రాగి జావని మనం సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలండి. చక్కగా దగ్గర పడే వరకును ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకుండా వదిలేసామనుకోండి ఉండలు కట్టేయచ్చు, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉందాం. అయిపోయిందండి రాగి అంబలి. మనం 10 నిమిషాల నుంచి ఇలా సిమ్లో పెట్టి ఇలా మరిగించుకుంటున్నాం. దగ్గరికి అయిపోయింది మన రాగి అంబలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా పెరుగు తీసుకున్నానండి 1/2 లీటరు. ఇదిగో చూసారు కదా, మన ఇష్టం, మనకి ఎంత కావాలంత పెరుగుని తీసుకొని మనం చక్కగా మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు, కొంచెం వాటర్ వేసుకొని ఇలా చక్కగా ఇలా చిలికేసుకోవాలండి. ఇక మనం ఇలా చిలికేసుకున్నామండి. చక్కగా ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇలా చక్కగా మజ్జిగ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్నాం కదా, ఈ రాగి అంబల్లో మనం ఇలా పోసేసుకుందాం. మొత్తం అంతాను ఇలా పోసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇలా అయిపోయింది. రాగి అంబలండి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వేసవకాలంలో కడుపులో చల్లగా ఉండడమే కాకుండా దీని నిండా కాల్షియం ఉంటుందండి, ఐరన్ ఉంటుంది. మరి అందరూ తీసుకోవచ్చు కదా. చక్కగా హెల్త్కి కూడా చాలా మంచిది. బోన్ స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఈ ఎంతో రుచికరమైన రాగి అంబలి రెడీ అయిపోయిందండి. మరి ఈ వేసవకాలంలో ఇలా తాగినట్టయితే కనుక చాలా బాగుంటుంది. అలాగే కడుపుకు చల్లదనంతో పాటు మంచి కాల్షియం ఐరన్ ఉందండి. ఇలాగా మనం తయారు చేసుకున్నాం కదా, దీనిలో చక్కగా కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఇలా వేసుకొని, కొంచెం కొత్తిమీర, అలాగే చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకున్నట్టయితే కనుక సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ మనం ఇలా బ్రేక్ఫాస్ట్ కింద తిన్నట్టయితే కనుక, తాగినట్టయితే కనుక సూపర్గా ఉంటుంది కదా. బ్రేక్ఫాస్ట్ తినవసరం లేదు, హ్యాపీగా లంచ్ వరకు మనకు అలా ఆకలి వేయకుండా. రాగి అంబలి
రాగి జావ చాలా బాగుంటుంది. మరి కాల్షియం అలాగే ఐరన్ కూడా రిచ్గా ఉంటుంది. దీంట్లో మార్నింగ్ మార్నింగ్ మనం ఇలాగా బ్రేక్ఫాస్ట్ కింద తాగేసామంటే గనక ఆ పూటకి బ్రేక్ఫాస్ట్ చేయక్కర్లేదండి. చక్కగా కడుపు నిండిపోతుంది. లంచ్ వరకు కూడా మనకి కాసేస్తుంది. మరి అలాగే మీరు కూడా ఎలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేయండి. మరి తాగేయాలి కదా. అలాగే చూడండి రాగి అంబలి. అబ్బా అద్భుతం అండి, అమోఘం, చాలా బాగుందండి. ఇలాగ మనకి ఏదన్నా పచ్చడి ఉన్నట్టు కనుక చక్కగా అలా పచ్చడితో మనం హ్యాపీగా తాగేయచ్చండి. చాలా టేస్టీగా ఉంది. మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్.